వెల్కమ్ టు PCN న్యూస్. వద్దిపరు గ్రామం చింతలగరువు నందు జరిగిన అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన ములగలేటి వెంకటేశ్వరరావు, ములగలేటి సురేష్, ములగలేటి రమేష్ కుటుంబాలకు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా నిత్యావసరాలు, వంట సామాగ్రి, దుస్తులు ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు అందజేశారు. శుక్రవారం నైట్ 1 గంట అర్ధరాత్రి 1 గంట టైంకి అండి మేము అందరం 3 ఫ్యామిలీలు ఇంట్లో పడుకున్నామండి. ఇల్లు కాలిపోయిందండి. హఠాత్తుగా జరిగిందండి ఇది. అయితే ఇల్లు అంతా కాలిపోయిందండి. బయట అందరూ కేకేసి మమ్మల్ని బయటికి లాగారండి. కట్టుపట్టలతో బయట అడ్డామండి. రామనాయుడు గారి ద్వారా సామానం పట్టుకొచ్చారండి. బిందులు, దుప్పట్లు, ఇటువంటి వస్తువులన్నీ, విలువైన వస్తువులన్నీ పట్టుకొచ్చి ఇచ్చారండి ఈరోజు. మాది చింతలగూరు గ్రామం అండి. మొన్న శుక్రవారం నైట్ మాది ఇల్లు కాలిపోయిందండి. గ్యాస్ బండ్ కూడా తలంపాలు కాడ ఉంది. దేవుడు ఎంతగానో కాసి కాపాడాడండి. పిల్లలతో సొంత గ్యాస్ బండ్ పేలిపోయి ఇల్లు అంతా సర్వనాశనం అయిపోయింది. నిమ్మలనారాయణ గారు ఈరోజు బియ్యం పెట్టి వండుకోవడానికి సామాను, నూనె, పప్పు అన్నీ పట్టుకొచ్చారండి. వద్దిపరు పంచాయతీలో చింతలగూరు గ్రామంలో మన శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా విద్యుత్ఘాతం జరిగిందండి. అది ఎలా జరిగిందనేది వాళ్ళకు కూడా తెలియదు. పాపం 3 కుటుంబాలు ఆ ఇంట్లో చిన్న తాటాకింట్లో కాపురం ఉంటున్నారు. దేవుడి దయ వల్ల ప్రమాదం అంటూ జరిగింది, కానీ ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఇదే విషయాన్ని మేము మన స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు నిమ్మల రామనాయుడు గారి దృష్టికి మా నాయకులు, సర్పంచ్ గారు మేము అందరం కూడా తీసుకెళ్తే మాకు ఈవేళ నిత్యావసర సరుకులు, బియ్యము, పప్పు, అలాగే బియ్యం డబ్బాలో అన్ని నిత్యావసర సరుకులు మన రామనాయుడు గారు ట్రస్ట్ ద్వారా, ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఈవేళ ధర్మారావు ఫౌండేషన్ సభ్యులతో పంపించడం జరిగింది. ఈవేళ ఆ సరుకులన్నీ కూడా ధర్మారావు ఫౌండేషన్ సభ్యుల ద్వారా మేము కుటుంబ నష్టపోయిన లబ్ధిదారులకి మేము అందజేయడం జరిగిందండి. కోడూరు మండలం వద్దిపరు గ్రామంలో ములగలేటి వెంకటేశ్వరరావు గారు వారి 3 ఫ్యామిలీలు ఉంటుంటే ఆ ఇంట్లో అర్ధరాత్రి 1 గంట సమయానికి మరి ఇల్లు కాలిపోవటం జరిగింది. మంత్రివర్యులకి తెలియపరచడం జరిగింది. రామనాయుడు గారు వెంటనే సహాయము ధర్మారావు ఫౌండేషన్ ద్వారాగా మరి బియ్యము, మరి పప్పులు, కందిపప్పు, మంచినూనె ప్యాకెట్టు, తర్వాత రైస్ పెట్టుకోవటానికి డబ్బాలు, బిందులు పంపించారు. మరి ఆయన మేలు మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము. డాక్టర్లు, ఇంజనీర్లకు, ఆడిటర్లకు లేని నిబంధనలు న్యాయవాదులకు అవసరమా అంటూ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ నిబంధనలు మార్చాలని కోరుతూ పాలకొల్లు ఆల్ ఇండియా లాయర్స్ యూనిట్ సభ్యులు న్యాయస్థానాల సముదాయం వద్ద కరపత్రాన్ని విడుదల చేసి తమ యొక్క డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐలు పాలకొల్లు యూనిట్ సెక్రటరీ పామర్తి నగేష్, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రాక్టీస్ COP నిబంధనలు మార్చాలనేటువంటి దాని మీద ఈ రోజున విస్తృత ప్రచారం చేస్తూ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేటువంటి దానికి 5 వకాలతలు సబ్మిట్ చేయాలనేటువంటి ఒక నిబంధనతో పాటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు నిర్ణయించినటువంటి నిబంధనలు ప్రస్తుత న్యాయవాదులకు కొంత ఇబ్బందికరమైనటువంటి విధంగా ఉన్నది. కావున ఈ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేటువంటిది రెన్యువల్ కోసం వకాలతలో ఒక నిబంధన అనేటువంటిది మార్చాలని, అది సీనియర్ న్యాయవాదులకి దాంట్లో ఎగ్జంప్షన్ ఇవ్వాలని, 5 సంవత్సరాల ప్రాక్టీస్లో ఉన్నటువంటి జూనియర్ న్యాయవాదులకి సీనియర్ ఇచ్చే సర్టిఫికెట్లని పరిగణలోకి తీసుకుని వాళ్ళ COP కూడా రెన్యువల్ చేయాలనేటువంటిది మేము తెలియపరుస్తూ ఈ రోజున ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. డాక్టర్లకు కానీ, ఇంజనీర్లకు కానీ, ఆడిటర్లకు కానీ లేనటువంటి నిబంధనలు అడ్వకేట్లకి COP రెన్యువల్కి కంపల్సరీ వకాలతలు అనేటువంటిది నిబంధన అనేటువంటిది కొంత కష్టతరమైనటువంటిది. ఆ రకమైనటువంటి నిబంధనలు సడలింపు చేసి ఏ రకమైనటువంటి వృత్తుల వారికి లేనటువంటిది ఇది ఈ ప్రొఫెషనల్ అడ్వకేట్ సేవా నిరతో చేస్తున్నటువంటి అడ్వకేట్ ప్రొఫెషన్కి ఈ రకమైనటువంటి నిబంధన అనేటువంటిది దాన్ని తప్పనిసరిగా బార్ కౌన్సిల్ వారు పరిశీలించి దీని మీద సడలింపు ఇవ్వాలనేటువంటిది మేము కోరుతున్నాం.
జనవరి 5వ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంకరావం మహాసభను అందరూ పాల్గొని విజయవంతం చేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు జక్కంపూడి కుమార్ తెలిపారు. విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో కేవీఎల్ నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. ఏమండి స్లోగన్? హిందూ హిందూ బంధు బంధు హిందూ హిందూ బంధు బంధు జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై. దేవాలయ పరిరక్షణ కాపాడుకుందాం. దేవాలయ పరిరక్షణ కాపాడుకుందాం. దేవాలయ పరిరక్షణ. హిందూ బంధు బంధు హిందూ హిందూ బంధు బంధు. బంధువులందరికీ నమస్కారం. రేపు 5వ తారీఖు విజయవాడ గన్నవరం విమానాశ్రయం ఎదురుగా కేసరపల్లిలో భారీ హిందూ శంకరామం కార్యక్రమం జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ మరియు ఆర్ఎస్ఎస్ వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం హిందువులను ఉద్దేశించి సాధు సంతతులు అలాగే అందరూ కూడా అక్కడ రావడం జరుగుతుంది. మీరందరూ కూడా స్వచ్ఛందంగా ప్రతి ఒక్క హిందువు కూడా బయలుదేరి మన విజయవాడ 5వ తారీఖు మన అందరం కూడా వెళ్ళి మన అందరం కూడా ఒకటే మనం ఏంటనేది కూడా చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనకి సనాతన ధర్మం అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని మన దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకు ఉన్న ఒకే ఒక్క దేశం భారతదేశం. మన దేశంలో మనం కనుక హిందువులందరూ కూడా ఒకటిగా కాకపోతే కనుక రానున్న రోజుల్లో మన ఇబ్బంది అవుతుంది. కనుక అందరూ కూడా తరలి రావాల్సిందిగా కోరుచున్నాం. ఆ రోజు సుమారుగా 15,000 బైకులతో ఆ రోజు విజయవాడ రాబోతున్నారు. అలాగే 10,000 కార్లు, 5,000 బస్సులతో అలాగే 12 ప్రత్యేకమైన ట్రైన్లు కూడా వేయడం జరిగింది. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే పాలకొల్లు నుంచి కూడా బస్సులు గాంధీ బొమ్మల సెంటర్లో ఉదయం 6 గంటలకి ఆ 5వ తారీఖు మార్నింగ్ 6 గంటలకి బయలుదేరడం జరుగుతుంది. అందరూ అలాగే మీరు ఈ యొక్క పేర్లని మా చెరుకూరి శ్రీనివాస్ గారు, సత్యజిత్ గారు అలాగే మా గురువు గారి దగ్గర కూడా రవీంద్ర గారి దగ్గరికి చెప్పినట్లయితే మీ పేర్లు నమోదు చేసుకోండి. ఎందుకంటే సంఖ్యాబలం తెలియాలి కాబట్టి ఎంతమంది వస్తున్నారనేది దాని వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం అందరూ కూడా మీరు ఆ పేర్లు నమోదు చేసుకోండి. మీ ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా తరలి రావాల్సిందిగా కోరుచున్న ప్రతి ఒక్క హిందువు కూడా కుల మతాలకు అతీతంగా హిందూ ధర్మాన్ని కాపాడుకునే ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. నమస్కారం. మన భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంటూ దేవాలయానికి హిందువులు ఇచ్చేటువంటి ధనం ఏదైతే ఉందో ధర్మాన్ని పరిరక్షణ కోసం హిందువులందరూ ఇస్తున్నారు. అటువంటి హిందువులు ఇచ్చినటువంటి ధనమంతా కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకుంటూ ఇతరత్రా కార్యక్రమాలు వినియోగిస్తున్నట్టుగా మనందరికీ తెలుసున్నటువంటి విషయం. హిందూ ధర్మాన్ని పరిరక్షించుకునే నిమిత్తం విశ్వ హిందూ పరిషత్ హిందువుల యొక్క ఐక్యత కోసం పాటుపడుతున్నటువంటి సంస్థ. ఆ సంస్థ ఆధ్వర్యంలో దేవాలయాలన్నీ కూడా స్వయం ప్రతిపత్తి కలిగి ఉండి హిందువుల చేతిలోనే ఆయా దేవాలయాలు నిర్వహణ జరగాలి, ప్రభుత్వ ఆధీనంలో లేకుండానే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఏకైక అజెండాతోటి రేపు జనవరి 5వ తారీఖు నాడు విజయవాడ సమీపంలో ఉన్నటువంటి గన్నవరం విమానాశ్రయానికి దగ్గరలో కేసరపల్లిలో లక్షలాది మంది హిందువులతోటి హైందవ శంఖారావం పేరుతోటి అతిపెద్ద బహిరంగ సభని నిర్వహించడం జరుగుతోంది. ఆ సభ నిమిత్తం ప్రతి హిందువు కూడా నడుం కట్టుకుని మన దేవాలయాల యొక్క స్వయం ప్రతిపత్తి కోసం నడుం బిగించి పోరాటంలో పాల్గొని బహిరంగ సభని జయప్రదం చేయవలసిందిగా విశ్వ హిందూ పరిషత్ అలాగే హైందవ ధార్మిక సామాజిక పరిషత్ మిగిలినటువంటి హిందూ సముదాయాల నుంచి విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్క హిందువుని కూడా జనవరి 5వ తేదీ నాడు ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతి హిందువు కోసం పాలకొల్లులో గాంధీ బొమ్మల సెంటర్ నుంచి ఆ రోజు ఉదయం 6 గంటలకి బస్సుల్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆ బస్సుల్లో తరలి వచ్చి
హిందువులందరూ తమ సమైక్యత నిరూపించుకొని హిందూ దేవాలయాలన్నింటినీ కూడా స్వయం ప్రతిపత్తి కలిగించేటువంటి దిశగా ప్రభుత్వానికి మనం సూచన చేయడానికి వీలుగా ప్రతి హిందువు రావాల్సిందిగా కోరుకుంటూ జై మాతా. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈ నెల 27వ తేదీన విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జ్ గుడాల గోపి విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్టీ DCML చైర్మన్ ఎడ్ల తాతాజీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది తక్షణమే వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకునేంత వరకు కూడా మేము ప్రజల తరఫున, రైతులు మేము ప్రజల తరఫున పోరాడతామని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. తక్షణమే దీన్ని మీరు రద్దు చేస్తారని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి మేము మేము చెప్పడం జరుగుతుంది, హెచ్చరిస్తున్నాం. అలాగే రేపు 27వ తారీఖున రైతులు, ప్రజలు, నియోజకవర్గం నుంచి రైతులు, అలాగే నియోజకవర్గ ప్రజలు, నియోజకవర్గ నాయకులు, అలాగే ముఖ్య నాయకులు అందరూ కలిసి పోరుబాటుతో మేము ఏదైతే కరెంట్ ఎలక్ట్రికల్ ED ఆఫీస్కి వచ్చి వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. ఉదయం 10 గంటలకి మేము సుమారుగా ED ఆఫీస్కి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మీరు ఇది వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజల తరఫున పోరాటం చేస్తాం, రైతుల తరఫున పోరాటం చేస్తాం. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చేంత వరకు మేము వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి హెచ్చరిస్తాం. ఉల్లంపర్రు మాంటోసరీ స్కూల్ యాజమాన్యం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు రకాల ఆటపాటలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పలువురు ఆకట్టుకున్నారు. అందువల్ల నేను చాలా గర్వపడుతున్నాను. నా పిల్లలు చదువుకోవాలని నాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే కాకుండా ఇక్కడ ఉన్న టీచర్స్ ఏంటి మంది ఉన్నారు, ఆ సార్లందరూ కూడా హృదయపూర్వక వందనాలు. అలాగే వచ్చిన తల్లిదండ్రులు శరీరమును సమర్పించి
wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Building cut to gift part to V Sudharani garu, the first place. Thermocol game, the first place. K Manikumar garu. మీరేనా దేవుని వాక్యాన్ని వినిపించి మమ్మల్ని అందరినీ సన్మార్గంలో ఉంచినందుకు మీకు మాన్సోరీస్ యాజమాన్యం తరఫున జ్ఞాపికగా రాంప్రసాద్ గారిని వాసు గారిని కోరుకుంటున్నాము. కోరుకుంటూ ద ప్రౌడ్ పేరెంట్ ఆఫ్ మాన్సోరీస్ శామ్యూల్ పుల్లారావు గారికి జ్ఞాపికని అందిస్తున్నాము. డాక్టర్ సబితా జూనియర్ కళాశాల విద్యార్థులు చేసిన సందడి ఈ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ మాసంతో కూడా ప్రతి చోట కూడా క్రిస్మస్ సోదరిమణులు కూడా సందడి చేస్తూ ఉంటారు. పండగంటే సంతోషం, పండగంటే ఆనందం. ఆ ఆనందంలోని ఈ సందడి బెత్లెహేంలో సందడి, ఉల్లంపూర్ మాన్సూర్లో సందడి. యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. మాన్సూరి విద్యా సంస్థలు ఏమి చేసినా కూడా వినూత్నంగా చేస్తారు, అద్భుతంగా చేస్తారు, శ్రద్ధతో చేస్తారు, త్రికరణ శుద్ధితో చేస్తారు. ఈరోజు ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎవరైతే వారి పేరెంట్స్ అందరూ కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారో వారందరినీ కూడా ఇక్కడ ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి మనం పిలవటం జరుగుతుంది. మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో కరుణాకర్ గారు, అలాగే రెడ్డి గారు, మరియు పుల్లారావు గారు, చంటి గారు అండ్ ఆల్ ద పేరెంట్స్ అండ్ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ ఆల్ ఆఫ్ యూ. మేరీ క్రిస్మస్. దిస్ ఈజ్ ఏ వెరీ హ్యాపీయెస్ట్ అకేషన్ ఆఫ్ our కల్చర్. క్రిస్మస్ ఒక మన పండుగలో ఒక భాగం. దాన్ని మనం స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవడం అన్నది ఈరోజు జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మరియా మాంటిసోరీ పేరు మీద మనం స్కూల్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ షీఈజ్ ఏ కిండర్ గార్డెన్ సిస్టమ్ని స్టార్ట్ చేసినటువంటి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఉమెన్. ఆవిడ పేరు మీద మనం ఇక్కడ స్కూల్ పెట్టుకోవటం. అలాగే రెండవ విషయం ఏంటంటే జీసస్ క్రీస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినటువంటి బోధనలో ఎక్కువగా మనకి వినిపించేటటువంటిది లవ్ అదర్స్. పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్వహిస్తున్న మొబైల్ అన్నా క్యాంటీన్ వద్ద 1463వ రోజు సోము కన్యకా పరమేశ్వరి జ్ఞాపకార్థం సందర్భంగా భర్త కృష్ణమూర్తి, కుమారుడు పట్టాభి, కోడలు అనురాధ, అల్లుడు ఈర్లపాటి విష్ణుమూర్తి, కుమార్తె రామసత్యవతి కుటుంబ సభ్యులు ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని దాతల కుటుంబ సభ్యులు, ధర్మారావు ఫౌండేషన్ కమిటీ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాలవలస తులసిరావు, కేశవ, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. హృదయం, ప్రేమించే మనిషి, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పుణ్యకార్యం జరుగుతుంది. అలాగే మన జలవనరుల శాఖ మంత్రులు, మన రాష్ట్ర మంత్రివర్యులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి స్పందనతో అందున ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే అనారోగ్యంతో వచ్చేటువంటి వారు కానీ వారి అనుచరులు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలనే స్పందనతో మొబైల్ క్యాంటీన్ ద్వారాగా ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఈ రోజున 1463వ రోజుకి చేరుకుంది. ఈ 1463 రోజులు కూడా దిగ్విజయంగా జరగడానికి కారణం ఏమిటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున మన దాతలు ఎవరంటే
కీర్తిశేషులు సోము కన్యకా పరమేశ్వరికి జ్ఞాపకార్థం సందర్భంగా వారి భర్త సోము కృష్ణమూర్తి చంటి గారు, కుమారుడు కోడలు సోము పట్టాభి గారు, శ్రీమతి అనురాధ గారు వారి పెన్నాడ, అల్లుడు కూతురు ఈర్లపాటి విష్ణుమూర్తి, శ్రీమతి రామసత్యవతి గారు విష్ణు ఫ్యాన్సీ పాలకొల్లు. వీరు సోము కన్యకా పరమేశ్వరి జ్ఞాపకార్థం ఈ కుటుంబ సభ్యులందరూ ప్రేమతో ఏర్పాటు చేయడం జరిగింది. సోము కన్యకా పరమేశ్వరి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చేటువంటి ఆ సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ఎల్లవేళలా అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకుడు. ఓకే. మరి వస్తారా? కూర్చోన్నా నువ్వు కూర్చోండా అదే తాడేపల్లి సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై ఆయనకు అభినందనలు తెలియజేయడం జరిగింది. మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అను నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్గా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడే కాదండి, అభినందన తర్వాత అందరూ తెలుగుదేశం పార్టీ అంటే ఒక కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులకు, ఒక క్రమశిక్షణతో పనిచేసేటువంటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తుందనే దానికి ఒక ఉదాహరణ మన మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే ఆ రోజు 2019, 2024 గత 5 సంవత్సరాల నిరంకుశత్వ నియంతృత్వమైనటువంటి పాలన నుండి గత 5 సంవత్సరాల రైతు వ్యతిరేక పాలన మీద అవిశ్రాంత పోరాటం చేసినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి ఈరోజు ఆ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టడం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి చాలా చాలా సంతోషం, ఆనందం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల్లో ఒక రైతు పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిచినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అందులో ప్రధానంగా ఆ రోజు పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మరి ఆ రోజు 5 సంవత్సరాల్లో 72% ఆ రోజు పోలవరం ప్రాజెక్టుని
మరి పూర్తి చేసినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిది. పెద్ద ఎత్తున రైతాంగానికి ఆ రోజు మనం ఇన్పుట్ సబ్సిడీ మరి 20,000 రూపాయలు చొప్పున హెక్టార్కి ఇస్తే, తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ ఇన్పుట్ సబ్సిడీని మరి ఇంకా పెంచి ఇస్తుందేమో అని మనం అనుకుంటే, రివర్స్ ప్రభుత్వం, రివర్స్ పాలన 20,000 ఇన్పుట్ సబ్సిడీని మరి 15,000కి తగ్గించి ఇచ్చినటువంటి దుస్థితి గత పాలనలో మనందరం కూడా చూసాం. అదేవిధంగా ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోవడం అని అంటే రైతును మర్చిపోవడమే. అందుచేతే అటువంటి ప్రభుత్వాన్ని కూడా మొన్న 2024లో ప్రజలు కూడా మర్చిపోయి ఇవాళ కూటమికి ఘన విజయం ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి రైతు వ్యతిరేక విధానాలకు మరి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు మరి తెలుగు రైతు అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డి గారు మరి అటు శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం వరకు కూడా ప్రతి జిల్లా ప్రతి ప్రాంతము తిరుగుతూ రైతాంగానికి బాసటగా అండగా నిలబడేటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసాం. మళ్ళీ ఈరోజు రాష్ట్ర రైతాంగానికి మంచి రోజులు వచ్చాయి. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఒక ప్రజా ప్రభుత్వం మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. అందుకే ఏదైతే ఆ ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో పెంచి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే మరి పడకేసినటువంటి పోలవరం ఏదైతే ఉందో మళ్ళీ ఆ పోలవరం ప్రాజెక్టుని రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వంలో మరి అటువంటి వ్యవసాయం మీద మంచి అవగాహన ఉన్నటువంటి మరి మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారి యొక్క మరి వారి సహకారంతో వారి అనుభవాన్ని కూడా మేము ఉపయోగించుకుని ఈ రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క రైతులను రక్షించుకునేటువంటి విధంగా వ్యవసాయాన్ని కాపాడుకునేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం తరపున ఒక రైతు బిడ్డగా నేను కూడా ఆయనకు వ్యక్తిగతంగా శ్రీనివాసరెడ్డి గారికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మరి మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.